వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి మరణంపై ఆర్టీవీలో వరుస కథనాలు రావడంతో పోలీసులు స్పందించడం జరిగింది. శ్రీహరి మరణంపై కూడా విచారణకు డీజీపీ స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పోలీసులు దీని మీద విచారిస్తే శ్రీహరి గుండెపోటుతో మృతి చెందలేదు, కేవలము అతన్ని హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన హరికృష్ణ ఫరారీలో ఉన్నాడు. అయితే శ్రీహరికి సహకరించిన హరికృష్ణకు సహకరించిన ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ 15వ తేదీన శ్రీహరి, అదేవిధంగా వాళ్ళ బావమరిది హరికృష్ణ మరో కొంతమంది కలిసి ఒక కారులో దైవ దర్శనానికని పెంచుల కోనకు వెళ్ళడం జరిగింది. అక్కడ బలవంతంగా శ్రీహరిని పట్టుకొని వీళ్ళంతా కుక్క ఇంజెక్షన్లు వేయడం జరిగింది. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత గుండెపోటుతో మృతి చెందారని వాళ్ళ కుటుంబ బుచ్చిరెడ్డిపాలెంలోని వాళ్ళ స్వగ్రామానికి తీసుకుని వచ్చి గుండెపోటుతో శ్రీహరి మృతి చెందినట్లు కూడా వాళ్ళు నమ్మబలికడం జరిగింది. అయితే అక్కడ బంధువులు, అదేవిధంగా మృతిని సంబంధించిన స్నేహితులు వాళ్ళు మొత్తం అనుమానించడం జరిగింది. శరీరం మీద గాయాలు ఉన్నాయి, మీరు చూస్తే గుండెపోటుతో మృతి చెందారంటున్నారు. ఇది హత్యగా వాళ్ళు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే అప్పుడు బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం సిఐ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అప్పుడే 174 సెక్షన్ కింద కేసు నమోదు పరిచి మృతదేహాన్ని పోస్ట్మార్టం తరలించి కేసు విచారించి ఉంటే అప్పుడే అసలు విషయాలు బయటపడేది. అయితే అలా కాకుండా సిఐ శ్రీనివాసరావు కొంత నిర్లక్ష్యం వహించడం, అదేవిధంగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము కేసు ఎఫ్ఐఆర్ చేసి పోస్ట్మార్టం పంపిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడము, క్షణాల్లో హరికృష్ణ మృతదేహాన్ని దహనం చేయడము, అంటే వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఖననం చేయాలా, దహనం చేయడు, ఎలాంటి ఆచూకీ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మొత్తం కాల్చివేయడం జరిగింది. దీంతో ఇది మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో హరికృష్ణకు సంబంధించిన ఆస్తులు, అదేవిధంగా ఈ కొన్ని మొత్తం ఎవరైతే మృతుడు ఉన్నాడో హరికృష్ణ, శ్రీహరి, అతని ఆస్తులు మొత్తం ఇతని పేరు మీద రాసుకునే ప్రయత్నాలు చేశాడు. అది అనుమానం వచ్చి మృతుని భార్య లావణ్య ఎస్పీకి ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కేసులో సిఐ, బుచ్చిరెడ్డిపాలెం సిఐ చాలా నిర్లక్ష్యం వహించాడు. అదేవిధంగా ఎవరైతే నిందితున్నాడో అతనితో డీల్ చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తుండడంతో పోలీసు ఉన్నత స్థాయి అధికారులు అతనిపై బదిలీ వేటు వేయడం జరిగింది. అతనిపై క్షుణ్ణంగా విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, బుచ్చిరెడ్డిపాలెం నుంచి.